నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమన్న ప్రధాని. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. రాముడి జన్మస్థలి అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుంది. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశాభావం. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న నేపథ్యంలో నిర్ణయం. స్వామి పరిపూర్ణానందతో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు భేటీ. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో స్వామీజీకి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబోతున్నామని వెల్లడి. ముగిసిన జానపదాల శిఖరం వంగపండు అంత్యక్రియలు. వంగపండు మృతి పట్ల ప్రముఖుల నివాళి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమని, మన భక్తి మన జాతీయ మనోభావాలకు గుర్తు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కోట్లాది మంది ప్రజల సమష్టి తీర్మానానికి ఉన్న శక్తికి కూడా రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు సైతం ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ అనంతరం జై శ్రీరామ్ నినాదంతో మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదం ఇవాళ అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోడీ అన్నారు. ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావత్ దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. రామ్ లల్లా కోసం భవ్య రామాలయం నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రామ్ లల్లా ఆలయం టెంట్లోనే కొనసాగింది అని మోడీ అన్నారు. ఇవి చారిత్రక క్షణాలని కన్యాకుమారి నుంచి ఖీర్ భవానీ వరకు, కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు, జగన్నాథ్ నుంచి కేదార్నాథ్ వరకు, సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ వరకు అంతటా రామనామం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణంతో చరిత్ర రాయడమే కాదు, చరిత్ర పునరావృతం కానుందని ప్రధాని మోడీ అన్నారు. పడవ నడిపే వ్యక్తి నుంచి గిరిజనుల వరకు శ్రీరాముడికి ఏ విధంగా సాయపడ్డారో, కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తడానికి పిల్లలు ఏ విధంగా సహకరించారో, మన అందరి సహాయ సహకారాలతో భవ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని మోడీ అన్నారు. पहले मेरे साथ प्रभु राम जी को, माता जानकी को जरा याद कर लें, उसके बाद ही मैं अपनी बात को आगे बढ़ाऊंगा। सियावर रामचंद्र की, सियावर रामचंद्र की जय सिया राम, जय सिया राम। आज ये जयघोष सिर्फ सियाराम की नगरी में ही नहीं सुनाई दे रहा, बल्कि इसकी गूंज पूरे विश्व भर में है। सभी देशवासियों को और विश्व भर में फैले करोड़ों करोड़ों भारत भक्तों को, राम भक्तों को आज के इस पवित्र अवसर पर कोटि कोटि बधाई। मंच पर विराजमान उत्तर प्रदेश के ऊर्जावान, यशस्वी, लोकप्रिय मुख्यमंत्री श्रीमान आदित्य योगीनाथ जी, यूपी की गवर्नर बहन आनंदीबेन पटेल जी, परम पूज्य नृत्य गोपाल दास जी महाराज और हम सभी के श्रद्धेय आदरणीय मोहन राव भागवत जी, और यहाँ पर हिंदुस्तान के कोने कोने से आए हुए सभी संत परंपरा के महान तपस्वी जन, देश के सभी नागरिकों, ये मेरा सौभाग्य है कि श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट ने मुझे आमंत्रित किया, इस ऐतिहासिक पल का साक्षी बनने का अवसर दिया।
मैं इसके लिए हृदयपूर्वक श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का आभार व्यक्त करता हूं। क्या कुछ नहीं हुआ? अस्तित्व मिटाने का हर कोई प्रयास हुआ, बहुत हुआ, लेकिन राम आज भी हमारे मन में बसे हैं, हमारी संस्कृति के आधार है। श्री राम भारत की मर्यादा है। श्री राम मर्यादा पुरुषोत्तम है। इसी आलोक में अयोध्या में राम जन्मभूमि पर श्री राम के इस भव्य दिव्य मंदिर के लिए आज भूमि पूजन हुआ है। यहां आने से पहले मैंने हनुमानगढ़ी का दर्शन किया। राम के सब काम हनुमान ही तो करते हैं। राम के आदर्शों की कलयुग में रक्षा करने की जिम्मेदारी भी हनुमान जी की ही है। हनुमान जी के आशीर्वाद से श्री राम मंदिर भूमि पूजन का आयोजन शुरू हुआ है। साथियों, श्री राम का मंदिर हमारी संस्कृति का आधुनिक प्रतीक बनेगा। और मैं जानबूझ करके आधुनिक शब्द का प्रयोग कर रहा हूं। हमारी शाश्वत आस्था का प्रतीक बनेगा। हमारी राष्ट्रीय भावना का प्रतीक बनेगा। और यह मंदिर करोड़ों करोड़ लोगों की सामूहिक संकल्प शक्ति का भी प्रतीक बनेगा। यह मंदिर आने वाली पीढ़ियों को आस्था, श्रद्धा और संकल्प की प्रेरणा देता रहेगा। इस मंदिर के बनने के बाद अयोध्या की सिर्फ भव्यता ही नहीं बढ़ेगी, इस क्षेत्र का पूरा अर्थतंत्र भी बदल जाएगा। यहां हर क्षेत्र में नए अवसर बनेंगे। हर क्षेत्र में अवसर बढ़ेंगे। सोचिए, पूरी दुनिया से लोग यहां आएंगे। पूरी दुनिया प्रभु राम और माता जानकी का दर्शन करने आएगी। రాముడి జన్మస్థలి అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరగాలనే భక్తుల కోరిక త్వరలోనే సాకారం కానుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంతు నృత్య గోపాల్ దాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన అనంతరం నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ నిర్దిష్ట సమయంలోగా రామాలయ నిర్మాణం పూర్తయి అసంఖ్యాక రామ భక్తులను సంతృప్తి పరుస్తుందని చెప్పారు. నేను చాలాసార్లు రామాలయం ఎప్పుడు కడతారని అడిగేవాడిని. ఒకవైపు మోడీ, మరోవైపు యోగి. ఇప్పుడు కాకపోతే రామాలయం ఎప్పుడు కడతారు? ఎట్టకేలకు రామాలయ నిర్మాణం త్వరలోనే సాకారం కానుంది. భక్తుల అభీష్టం నెరవేరుతుంది అని నృత్య గోపాల్ దాస్ అన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ. मंच पर विराजमान सभी श्रद्धालु प्रेमी श्रद्धे महानुभाव, सर्वमुख दर्शन दे रहे सभी राम भक्त, महानुभाव, संतजन, प्रेमीजन, भक्तजन, बड़े हर्ष का विषय है। अब समय आ गया है। बहुत दिनों से हमसे पूछते रहे, राम जन्मभूमि से जुड़े होने के नाते पूछते रहे, मंदिर कब बनेगा, कब बनेगा। बार बार हमारे सामने यही प्रश्न आता रहा। अब हमने कहना शुरू कर दिया, एक और मोदी, एक और योगी, अब नहीं बनेगा तो कब बनेगा।
वास्तव में ये बड़ा सुहावना समय आ गया है और करोड़ों करोड़ों हिंदू राम भक्तों की अभिलाषा, मनोरथ, इच्छा है शीघ्रातिशीघ्र रामलला जहाँ विराजमान है वहाँ दिव्य भव्य मंदिर का निर्माण होना चाहिए। इसके लिए तन मन धन अर्पण करने के लिए सभी तैयार हैं। मंदिर का निर्माण कार्य का शुभारंभ हो गया है। निश्चित ही आप समझें दिव्यता और भव्यता के साथ शीघ्र ही मंदिर का निर्माण होगा। समस्त भक्तों की कामनाओं की पूर्ति होगी। मंदिर का निर्माण समय पर प्रारंभ हो गया है। अब भारतीय जनता साधु संत माताओं की इच्छा की पूर्ति के लिए दिव्यता भव्यता के साथ मंदिर का निर्माण प्रारंभ हो जाना चाहिए। यही जनता की इच्छा है, यही भक्तों की बात। वास्तव में यह अभिलाषा भारत में रह रहे, विश्व में रह रहे हिंदूवाद की ये अभिलाषा है, उनकी भावना है कि हम अपने आँखों से शीघ्रातिशीघ्र दिव्य भव्य मंदिर का अवलोकन करें। इस प्रकार की इच्छा भावना को सभी लोग संजोए हुए हैं। इसी संकल्प को लेकर के सभी आगे बढ़ रहे हैं। आज बड़ा सौभाग्य है भूमि पूजन के माध्यम से उस महान कार्य का, उस महान संकल्प का, भक्तों की इच्छाओं का, भक्तों की भावनाओं का श्री गणेश शुभारंभ हो गया है। अब तो निश्चित ही రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని, టెండర్ ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో తెలిపారు. కాగా శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణం చేపడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, పలు ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. బుధవారం ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. అయితే సీఎం కేసీఆర్కు బుధవారం పలు కార్యక్రమాలు ఉండడంతో ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కుదరలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియపై ముందుకెడితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇటీవల సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో 2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉందని సమాచారం. తూర్పుగోదావరి కాకినాడ శ్రీపీఠంలో స్వామి పరిపూర్ణానందను ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కలిసి ఆశీస్సులు పొందారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వామి పరిపూర్ణానంద ఆశీర్వాదం కోసం వచ్చానని తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున స్వామీజీ ప్రచారం చేశారని, త్వరలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో స్వామీజీకి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఆ విషయంపైన స్వామీజీతో చర్చించానని వివరించారు. దేశంలో స్వాభిమానం అనేది, దేశభక్తి అనేది దేశ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. స్వాభిమానం, దేశభక్తి, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే తల్లి మాతృభూమి ఈ 2 అంశాలని ఆవేళ లక్ష్మణుడు లంకలో యుద్ధం జరిగిన తర్వాత
అయోధ్య వెడుతున్న సందర్భంగా లక్ష్మణుడు లంకలోనే ఉందాం, బంగారం చాలా ఉంది, ఆస్తులు ఉన్నాయని చెప్పిన సందర్భంలో జన్మభూమి గురించి, తల్లి గురించి ప్రవచించినటువంటి స్వాభిమాన పుత్రుడు రాముడు. దీనికి దేశానికి అభివృద్ధికి ప్రధానమైనటువంటి పాత్రని ప్రజానికానికి ఇవ్వాలి. మన స్వాభిమానానికి చిహ్నం, భారతీయులకి చిహ్నం అయోధ్య రామ మందిరం. అంతేగాని భారతదేశంలో అనేకమైన కట్టడాలని మనం చూస్తూ ఉంటాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సందర్శకులకి అందరు కూడా భారతదేశంలో ప్రతి గ్రామంలో రాముడి యొక్క మందిరం ఎందుకు నిర్మాణం అయ్యిందో, రాముడి యొక్క ఆలోచన విధానంతో ప్రజలు ఏకీభవిస్తూ ప్రతి గ్రామంలో కూడా రామ మందిరాన్ని ఎందుకు నిర్మాణం చేశారో దానికి ఒక ప్రతీక అయినటువంటి అంశాన్ని అయోధ్యలో రేపు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని ఆలోచింప చేసిన తర్వాత స్పష్టంగా భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రొక్రాన్ టెస్ట్ చేశారు. వాజ్పేయి గారు పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది. మోడీ గారు ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా గత 4 నెలలుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలిపివేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ర్యాలీ చేపట్టారు. ఏపీ సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, అదేవిధంగా తమ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి తక్షణమే తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని విమర్శించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, సైకిళ్ల కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటా ఆయన అనుచరులు ఉన్నారని మంత్రి ఆరోపించారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానన్నారు. గంటాపై ఆయన ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రే ఫిర్యాదు చేశారని, ఇవన్నీ లీక్స్ అని తాను అనుకుంటున్నానని మంత్రి అవంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ 2 క్యాబినెట్ మంత్రులు ఉంటే ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఇచ్చాడు కంప్లైంట్. అయిన పోతుడే గంటా శ్రీనివాసరావు మీద ఏమని సిట్ వేయాలి, భూదోపిడీ జరిగింది, అరాచకాలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పారు. మరి 13 నెలలు చూపించుకోనండి. ఒక ఎమ్మెల్యే మీద కానీ, ఒక ఎంపీ మీద కానీ, మంత్రి మీద కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు పాపం ఇంకా ఆయన మైండ్ దెబ్బతిని ఏం చేయాలో అర్థం కాక ఈ రకమైనటువంటి ప్రలాపనలు పేరుతున్నాడు. ఏమని, మీరు రాజీనామా చేయండి, ఎలక్షన్కి వెళ్ళండి, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి ఇచ్చారా, 1.5 ఇయర్కి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నోట్ చేసుకోండి, ఎలక్షన్లు కొత్త ఏం కాదు, బై ఎలక్షన్లు కొత్త ఏం కాదు. ఆనాడు ఆయనే సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళాడు, ఎమ్మెల్యేకి, ఎంపీ. మరి తర్వాత ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు 16 మంది బై ఎలక్షన్లో ఫుల్ స్వీప్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు అన్నా బై ఎలక్షన్లు అన్నా ఎప్పుడు కూడా భయం లేదు, ఆయన ఎప్పుడు కూడా సిద్ధమే. అదే ప్రజల మీద అనవసరమైన భారం ఎందుకు అనేది ఆయన ఉద్దేశం తప్ప నుంచి నీలాగా చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్లను భయపడే వ్యక్తి కాదు ఆయన. రెండోది, చాలామంది చెప్తున్నారు ఏదో మాట తప్పారు. ఏం మాట తప్పారండి? మేము అమరావతిలో ఏమన్నా తీసేసామా? అమరావతి రైతులు కానీ అన్యాయం చేసామా? అమరావతిని ఉంచుతామని చెప్తున్నాం. మేము అమరావతిని పూర్తిగా ఎత్తేస్తామని చెప్పట్లేదు. అమరావతిని ఉంచుతూనే వీటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఎందుకని, ఆయనకి ఇచ్చాపురం నుంచి తడ వరకు అందరూ ఓట్లు వేశారు. ఆయన తండ్రిలాగా 3 ప్రాంతాలకు సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. చంద్రబాబు నాయుడు లాగా వర్గానికి, ఒక ప్రాంతానికి కొమ్ముకొచ్చే వ్యక్తి కాదు ఆయన. ఆయన రాజకీయాలు ఒక 20-25 ఏళ్ళు చేద్దాం అనుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో. ఆయనకి అన్ని వర్గాల ప్రజలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ 29 గ్రామాలు అభివృద్ధి చెందితే చాలు అని కోరుకుంటున్నాడు ఆయన. సార్, ఇప్పుడు 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఒకే బహిరంగ వేదిక మీద చర్చకు సిద్ధం, అందుకు అవంతి శ్రీనివాస్ గారు సిద్ధమా అని ఆయన పత్రిక గారు అడుగుతున్నారు. ఓపెన్
ఓపెన్గా ఎప్పుడైనా రెడీ కాదండి, ఎప్పుడైనా రెడీ. ఉత్తరాంధ్రలో నేను మాట్లాడతారు సుజల స్రవంతి గురించి. వాళ్ళ ఎలక్షన్ ముందు సుజల స్రవంతికి ఫౌండేషన్ వేయటం, ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ ఇవ్వటం. ఈ రోజున ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏమది ఇచ్చామో, ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏమి ఇచ్చామో 90% హామీలు అమలు చేసిన ప్రభుత్వం దేశంలో ఒకటే ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం కరోనా టైంలో కూడా రైతు భరోసా కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, లేదా సున్నా వడ్డీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 20 రకాల హామీలు ఏమని కూడా అమలు చేసిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం. అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జానపద గాయకుడు వంగపండు మృతి పట్ల ఉత్తరాంధ్రలో ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళిగా విశాఖలో పలు రాజకీయ పార్టీల నేతలు అంజలి ఘటించారు. వుడా చిల్డ్రన్ థియేటర్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు వంగపండు చిత్రపటానికి నివాళి అర్పించారు. వీరితో పాటు పలువురు నేతలు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన జానపద సామాజిక వర్గాలను చైతన్యపరచడంలో ప్రముఖ పాత్రను పోషించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శ్రీ వంగపండు ప్రసాదరావు గారు అకాల మరణం చాలా గురి చేసింది. మరి నా తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మరి ఈ మధ్యనే వారి అమ్మాయి వంగపండు వర్ష గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ కళాకారుడికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన పాట, జానపద పాటకే వనుదెచ్చినటువంటి మహానుభావుడు, పేదవాడి గుండె చప్పుడు ఆయన. మరి ఆయన ఎన్నో కొన్ని వందల వేల పాటలు పాడి పేద ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారం చేయడంలో ఎంతో చొరవ చూపారు. అలాగే ఈ బలహీన వర్గాల ప్రజలు, తాడిత పీడిత ప్రజానికాన్ని, గిరిజనుల్ని చైతన్యపరచడంలో ఆయన పాట ద్వారా ఎంతో ప్రముఖ కృషి చేసినటువంటి మహానుభావుడు వంగపండు ప్రసాదరావు గారు. మరి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని, వారికి తగిన గుర్తింపు, గౌరవాన్ని రాబోయే రోజుల్లో ఇచ్చే విధంగా ఆ ప్రముఖుడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ప్రభుత్వం తరపున మరి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా ఆప్తులు. రాబోయే రోజుల్లో ఆ మహానుభావుడి యొక్క పేరు విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ గుర్తుండిపోయే విధంగా ఘనమైన కార్యక్రమాలు చేసి ఆయన పేరు చిరస్థాయి నిలిచిపోయే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్తరాంధ్ర గజ్జలు మూగబోయాయి. జానపద గేయాలకు ఊపిరి పోసిన జానపదాల శిఖరం కుప్పకూలింది. ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావుకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విజయనగరంలో పార్వతీపురంలోని వంగపండు స్వగ్రామంలో వంగపండు భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులు కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ ఆయన పాడిన పాట ఎందరినో ఆలోచింపచేసింది. అదే పాటను ఆలపిస్తూ ఆయన అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కంటతడి పెట్టించింది. విప్లవ కవి కామ్రేడ్ వంగపండు ప్రసాదరావు గారికి జోహార్ జోహార్, అమర వీరులకు జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్. శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్లమొస్తవా, చిలకలు 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 కత్తులు తులపరిస్తాయట, ఏం పిల్లడో ఎల్లమొస్తవా, ఏం పిల్లో ఎల్లమూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో ఎల్లమొస్తవా, తుపాకి 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 పెంచిన పులిగలున్నాయట, ఏం పిల్లడో ఎల్లమొస్తవా, ఏం పిల్లో ఎల్లమొస్తవా, కొండకి ఏం పిల్లడో ఎల్లమొస్తవా, ఏం పిల్లడో ఎల్లమొస్తవా, గొర్రెను మింగిన పులులు ఉన్నాయట, ఏం పిల్లడో ఎల్లమొస్తవా, పులుల్ని తాయితో ముక్కలు పెట్టి పరిగించు నాయన
తొలగించిన ఆయన ఆ మన్ను గిన్ను ఇనుమున చేసి మన్ను గిన్ను ఇనుమున చేసి ముక్కలే బండి సకల విఘ్నాలను తొలగిస్తూ అన్ని ఆపదల నుంచి రక్షించమని మనం గణపతి పూజ చేస్తాం. ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఆధ్యాత్మికతకు ప్రకృతి పర్యావరణ రక్షణను జోడించడమే ఈ కార్యక్రమం సంకల్పం. ఈ వినాయక చవితికి విత్తన గణపతిని సీడ్ గణేష్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లాల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ఇవాళ విత్తన గణపతిని ఆవిష్కరించారు. పర్యావరణ హిత స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం 5 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతుంది. మరో వారంలో పూర్తి స్థాయి మొక్కగా మారుతుంది. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఆవరణలో నాటుకోవచ్చు. ఎంపీ సంతోష్ ప్రయత్నాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కరోనా లాంటి భూతాలకు పెద్ద ఎత్తున చెట్లు పెంచడమే మార్గం అని మంత్రి అన్నారు. సీడ్ గణేష్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఎంపీ సంతోష్ కుమార్ విత్తన గణేశుడి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇప్పటికే తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గో రూరల్ ఇండియా సంస్థతో కలిసి త్వరలోనే విగ్రహాల పంపిణీ మొదలు పెడతామని ఎంపీ సంతోష్ ప్రకటించారు. కరోనా సమయంలో గణపతి వేడుకలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎంపీ అన్నారు. ఎవరికి వారే తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్ఠించుకునేలా పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటుకోవచ్చునని తెలిపారు. తద్వారా ప్రతి ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న ఒక వేప చెట్టు ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆశయం కూడా సిద్ధిస్తుందని సంతోష్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా వీలైనన్ని విత్తన గణేష్లను పంపిణీ చేస్తామని, అదే సమయంలో ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా విత్తన గణపతి పంపిణీలో పాల్గొనాలని సంతోష్ పిలుపునిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణ సాధనలో ఇది కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. 22వ తేదీ వినాయక చవితి సందర్భంగా కరోనా ఈ వైరస్ ఉన్న సందర్భంగా మనందరం కూడా మట్టి వినాయకులను ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని మనము నిమజ్జనం కూడా దగ్గర సమీపంలో లేకుంటే ఇంట్లో బావిలో కానీ ఆ విధంగా మనము నిమజ్జనం చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. పెద్ద ఐడల్స్ అన్ని కూడా ఈ కరోనా వైరస్ సందర్భంగా మనందరం కూడా స్వస్తి చెప్పాలని చెప్పి ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మనం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరు కృతజ్ఞతలు. మా ఎంపీ గారు జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో మట్టి వినాయకుని దాంట్లో సీడు అంటే మొక్క విత్తనం పెట్టి దానికి విఘ్నేశ్వరుని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది కొత్త కాన్సెప్ట్. మొక్కలు పెరగడానికి హరితారంలో భాగంగా ఇది నిజంగా కూడా ఎంతో కొత్త కాన్సెప్ట్తో మనం విఘ్నేశ్వరుడు ఇచ్చినట్టు అవుతుంది. ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనము తర్వాత దాంట్లో మొక్క కూడా వస్తుందని చెప్పి వేప మొక్క ఇది చాలా మంచి శుభ పరిణామము. వారికి హరితారంలో సందర్భంగా నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా వారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వారు చేస్తున్నటువంటి ప్రయత్నము భారతదేశం అంతటా కూడా విదేశాల్లో కూడా వ్యాపించింది. ప్రతి ఒక్కరు కూడా వారు ఇచ్చినటువంటి ఛాలెంజ్లో ఎన్నో మొక్కలు నాటడము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విధంగా గ్రీనరీ అంతా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంతో హరితారము సక్సెస్ఫుల్గా అయిపోతుంది. మన తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశం అంతా కూడా విస్తరించాలన్న ప్రయత్నం మా ఎంపీ గారు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇది మీకు ఇస్తున్నట్టు. థ్యాంక్ యూ. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని వివరించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై చులాయి మేడులోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. Hi everyone, this is SP Balasubramaniam. Since 2-3 days I was having little discomfort. Discomfort means this chest congestion, which for a singer it is nonsense. Phlegm forming and then cold and fever, on and off fever.
these three things, but otherwise I didn't have any problem. But I didn't want to take it easy, so I went to the hospital and checked. And they said it's just a mild, very mild positive of corona. You can stay home and self-quarantine yourself and take these medications, you will be all right. But I didn't want to do that. It's very tough at the place with all the family. They can't leave you alone. They are very concerned. So I got and admitted in the hospital. All my friends are here. They are taking good care of me. I am in good hands and I have good health. Nobody has to worry about this one. So please don't bother to call me to find out how I am. I am perfectly all right, excepting the cold and fever. Even the fever has subsided. In 2 days, I'll be discharged and I'll be home. Thanks for the concern. Lots of people are calling me. I could not attend so many calls. I have come here mostly to take rest so that there won't be any disturbance to me and take the medication. Okay? Thank you so much for your concern. And please don't bother calling me. I am fine. I'll be fine. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమన్న ప్రధాని. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. రాముడి జన్మస్థలి అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుంది. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంతు నృత్య గోపాల్ దాస్ ఆశాభావం. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న నేపథ్యంలో నిర్ణయం. స్వామి పరిపూర్ణానందతో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు భేటీ. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో స్వామీజీకి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబోతున్నామని వెల్లడి. ముగిసిన జానపదాల శిఖరం వంగపండు అంత్యక్రియలు. వంగపండు మృతి పట్ల ప్రముఖుల నివాళి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.